అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఆయన అభివృద్ధి పొందించాలి, పరిపూర్ణ విశ్వాసిగా మార్చాలి. ఇంకా దేవుడు ఏ వయసులో అయినా సరే తన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సమర్థుడు. అందుకు మనకు వయసుతో సంబంధం లేదు, కాలంతో సంబంధం లేదు, ఇంకా మన శక్తితో కూడా సంబంధం లేదు. తాను ఇవ్వడానికి ఏ సమయంలో అయినా సాధ్యమై ఉన్న అవకాశాలను కలిగి ఉన్నవాడు దేవుడు అని అబ్రహాం గారు గుర్తించాలి. ఇంకా తన సంతానానికి కూడా దాన్ని బోధించాలి. ఇంకా అందుకు తగిన విధంగా తయారవ్వాలి అబ్రహాం గారు. అందును బట్టే ఆ యొక్క తయారు చేసే క్రమంలో వాస్తవానికి పిల్లల్ని ఇవ్వడం ఆలస్యం చేశాడు. ఇంకా విశ్వాసిగా పరిపూర్ణుడు అవ్వలేదన్నమాట. అందును బట్టే వాస్తవానికి దేవుడు తన వాగ్దానాన్ని అబ్రహాం గారి విషయంలో నెరవేర్చకుండా దాన్ని ఆలస్యం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక విశ్వాస సహితమైన జనాంగాన్ని స్థాపించాలి ప్రపంచంలో అని అనుకున్నాడు దేవుడు మొదటగా. ఇంకా దాన్ని ఈ లోకంలోనే పెట్టి ఆ యొక్క జనాంగం ద్వారా మిగతా ప్రజలు దేవుణ్ణి తెలుసుకునేలా, ఆయన వైపు తిరిగేలా, ఆయనకు లోబడేలా ముందుకు నడిపించాలి ఆ జనాంగాన్ని. ఇంకా ఈ విధమైన కార్యాన్ని జరిగించాలి. తద్వారా ప్రపంచంలో ఉన్న ప్రజల్ని వాస్తవానికి తన దగ్గరకు వచ్చేలా చేసుకోవాలి అన్న ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అందును బట్టే విశ్వాసిగా ఉండాలి మొదటగా అబ్రహాం గారు. ఇంకా ఆయన ద్వారా వచ్చేవాళ్ళని కూడా అబ్రహాం గారు విశ్వాసులుగా మార్చాలంటే ముందు విశ్వాసిగా తయారవ్వాలి అబ్రహాం గారు అని అనుకున్నాడు. అందుకు సంబంధించిన వాస్తవానికి ట్రైనింగ్ అంటే శిక్షణ ప్రారంభించడం జరిగింది అబ్రహాం గారి జీవితంలో దేవుడు. అయితే ఈ విషయాలు ఏవి గ్రహించే ఒక స్థితి అబ్రహాం గారికి లేకపోవడం జరిగింది ఆ కాలానికి. ఎందుకంటే అప్పటికి దాదాపు 75 సంవత్సరాలు ఆయన లోకంలో ఉండడం జరిగింది, లోక విషయాల్ని పట్టుకోవడం జరిగింది. కాబట్టి లోకంలో ఉన్న నమ్మకాలను సైతం ఆయన బలంగా పట్టుకోవడం జరిగింది. ఆ యొక్క నమ్మకాలతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. అందును బట్టే ఆ యొక్క నమ్మకాలను తీసేసుకో, నేను ఇస్తానని నమ్ము, ఇంకా నా పద్ధతిలో నేను ఇస్తానని కూడా నమ్ము. ఇంకా ప్రపంచంలో నువ్వు అనుకున్నట్టు పిల్లలు పుట్టేందుకు ఏ ఒక అవకాశం అయితే ఉందో ఆ యొక్క అవకాశంలోనే నేను ఇస్తానని అనుకోవద్దు. వేరే అవకాశం ఉంది, అది నాకు తెలుసు, నేను ఇస్తాను, దాన్ని నమ్ము. ఆ విధంగా నిందారహితుడుగా ఉండు. ఆ నమ్మకాలను తీసేసుకో. ఆ నమ్మకాలను కలిగి ఉన్నావు చూడు, అదే నువ్వు నిందాసహితుడుగా ఉండడానికి ఆస్కారం అనేది కలిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే అదే నీవు నిందా సహితుడుగా ఉండడానికి కారణం అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే